న్యూస్. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే నగరవాసులు రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాల్సిన పరిస్థితి. ఒకచోట వరద నీరు, మరో చోట ట్రాఫిక్, ఇంకో చోట కరెంటు కోతల కష్టాలు. ఇలా చాలా ఇబ్బందులు నగర ప్రజల్ని నరకప్రాయం చేస్తుంటాయి. దీంతో ఈసారి వర్షాకాలం సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో తిరుగుతానంటూ సూచించారు. నగరంలో వర్షం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటికి గతంలో ఎలాంటి పరిష్కార మార్గాలు చూపారు, ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అనేది 10 టీవీ క్షేత్రస్థాయి పరిశీలనలు చేసింది. ఇక కొన్ని ప్రాంతాల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నట్టుగా గుర్తించింది. వర్షాకాలంలో వచ్చే సమస్యల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వర్షాకాలం ప్రారంభమైన అనేక ప్రాంతాల్లో రోడ్ల గుంతలు పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రధానంగా మనం ఎంఎంసీసీ పరిధిలో ఉన్నాం. ఇప్పుడు సరూర్ నగర్ చెరువు సైడ్ నుంచి అదేవిధంగా సరూర్ నగర్ వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ ఒక పైప్ లైన్ వేసారు. దాదాపు 4-5 నెలల పైన పూర్తి అయిపోయింది ఆ పైప్ లైన్ కంప్లీట్ అయ్యి కూడా. కానీ ఈ రోడ్డు మొత్తం చూడొచ్చు గుంతలమయంగా మారింది. దాంతో ఈ రూట్లో వచ్చేటువంటి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఎంత స్లోగా వెళ్తుందంటే 4-5 కిలోమీటర్ల వేగం, లేదా కొన్ని సందర్భాల్లో చాలా ఇంకా అంతకంటే స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి. వేగంగా వచ్చినటువంటి వాహనాలు ఈ విధమైనటువంటి గుంతలు వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ రూట్లో 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వృద్ధులు కానీ లేదంటే మహిళలు కానీ ఉన్నప్పుడు మరింత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి రోడ్లన్నింటినీ రీస్టోర్ చేయడం, అదేవిధంగా పాట్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఫీల్ చేసినట్టయితే వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా, అదేవిధంగా ప్రయాణం కూడా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే ట్రాఫిక్ ఇబ్బందులు సిటీలో చాలా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. పద్మ కాలనీలో మనం ఉన్నాం. ఈ నాగమయ్య కుంట నుంచి వచ్చేటువంటి వరద నీరు, ఆ పైభాగం నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఈ మార్గం కూడా కిందికి వెళ్ళి మూసీలో కలుస్తుంది. ఈ నాలాను చూడొచ్చు, మొత్తం ఓపెన్గా ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి నాలా. దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో బాక్స్ డ్రైన్గా మార్చాలనేది అధికారుల ప్లాన్. గడిచినటువంటి 4-5 ఏళ్లుగా ఈ వర్క్ ముందలేసుకున్నారు, కానీ ఇది ముందుకు వెళ్ళటం లేదు. మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ నాగమయ్య కుంట సైడ్ నుంచి కొంత దూరం వరకు బాక్స్ డ్రైన్ నిర్మించారు. ఆ తర్వాత పనులను అదే విధంగా ఆపేశారు. గతంలో 2000 సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ వచ్చినటువంటి వర్షాల కారణంగా ఈ కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరిపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు ఉన్నారు. గతంతో పోల్చినప్పుడు మీకు ఏమైనా ముంపు సమస్య తగ్గిందా, లేకపోతే ఎట్లా ఉంది సార్? యాక్చువల్గా ఇంకా ముంపు సమస్య ఎక్కువ పెరిగింది. ఎందుకంటే నాగమయ్య కుంటలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాల్స్ వైడన్ చేశారు. వైడన్ చేసి అది ఏదైతే ప్రెషర్ వస్తుందో అది మొత్తం వచ్చేసి పద్మా కాలనీలో పడుతుంది. పద్మా కాలనీ వైడన్ చేయడానికే ఆస్కారం లేదు. ఇక్కడ చాలా విధాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినాం జిహెచ్ఎంసీకి, ఎమ్మెల్యే గారికి, అందరికి ఇచ్చి చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఒక రెజల్యూషన్ అనేది లేదు. ఇది అంటే మనం చూడొచ్చు, ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. పైనుంచి చాలా వెడల్పు చేసుకుంటూ వచ్చారు, మధ్యలో బాటిల్ నెక్గా మారిపోయింది. ఈ కింద ఉండేటువంటి దాన్ని వీలైనంత ఎక్కువ ఇబ్బంది రాకుండా చేయాలి. మనం చూస్తున్నటువంటి ఆ బిల్డింగ్, ఆ బ్రిడ్జ్ తర్వాత ఉండేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, గతంలో అక్కడ ఉండేటువంటి ఆ కర్వ్ అంటే కొంచెం వంగినటువంటి గోడ, అంటే ఇట్లా మళ్ళినటువంటి గోడ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కూలిపోయింది. దాంతో ఆ భవనంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయించారు, అంటే ఖాళీ చేయించారు. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మించారు. వీటన్నింటినీ కూడా పక్కడ్బందీగా చేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది. అప్పటి వరకు తాత్కాలికంగా మాత్రం కొన్ని పనులు చేశారు. పైనుంచి వచ్చేటువంటి వరద కారణంగా ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో వరద ముంపు తగ్గాలంటే నాలాల వైడనింగ్ కానీ, లేదా నాలాలకు మొత్తం అటు రిటైనింగ్ వాల్ నిర్మించి స్లాబ్ వేయడం కానీ, బాక్స్ డ్రైన్ కానీ చేసినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కించవచ్చు. హైదరాబాద్ నగరంలో వరద నీటి సమస్యను తగ్గించడం కోసం ప్రధానమైనటువంటి రోడ్ల దగ్గర, అదేవిధంగా ఎక్కడైతే కొంత ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లలో
రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ను ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. మనం ఇప్పుడు సెక్రటరియట్ ముందున్నటువంటి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ దగ్గర ఉన్నాం. ఇందులో దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు వర్షం నీరు మొత్తం ఇందులో హోల్డ్ అవుతుంది. పైనుంచి వచ్చేటువంటి ఈ సెక్రటరియట్ వైపు నుంచి, అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఇందులోకి వస్తుంది. ఇదంతా కూడా దాదాపు 25 నుంచి 30 లక్షల లీటర్ల నీటిని హోల్డ్ చేసుకుంటుంది. కానీ భారీ వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ను హోల్డ్ చేసుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు, వాహనాలు వస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కేవలం సింగిల్ లేన్ మాత్రమే నిలిచిపోయి ఉంటుంది. మిగతా అంతా కూడా వాటర్ నిలిచిపోతుంటుంది. ఇప్పుడు ఈ కారు నిలబడ్డటువంటి ప్రాంతంలో దాదాపు 2 ఫీట్ల వరకు, అంటే 2 అడుగుల వరకు నీరు నిలిచిపోయి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా మునిగిపోతాయి. ఇక్కడ ఉండేటువంటి ఫుట్పాత్, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి బస్ స్టాపు, ఆ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోతుంది. కొంత వర్షం నీరు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అవి పనిచేస్తున్నాయి. కానీ భారీ వరదలు వచ్చినప్పుడు మాత్రం అవి కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి. లేదంటే అంత నీటిని పూర్తిగా ఒకేసారి లోపలికి అబ్జర్వ్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. మనం చూస్తే కొత్తగూడ ఏరియాలో అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా లక్డీకపుల్ ప్రాంతంలో, అదేవిధంగా ఖైరతాబాద్, దాంతోపాటు అమీర్పేట్, మైత్రివనం జంక్షన్, అదేవిధంగా కోటి, ఇలాంటి ప్రధానమైనటువంటి మార్గాల్లో అనేక ప్లేస్లలో రోడ్లపైన నీరు నిలిచిపోతుంది, వర్షం నీరు. దానివల్ల అయితే ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అంత మేరకు అవి చేసి ఉంటే కొంత సమస్య పరిష్కారానికి ఉండేది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు అయితే నగరంలో కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి హోల్డింగ్ స్ట్రక్చర్స్ను, అంటే రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ను చాలా ఎక్కువగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం సిటీలో మనకు కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాం మనం ఇప్పుడు. జిహెచ్ఎంసీలో టోలీచౌక్ నుంచి ఐటీ ఏరియా రాయదుర్గం వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. నిత్యం ఇక్కడ భారీ వర్షం వచ్చిందంటే చాలు, ఇటు ఫిలిం నగరు, అదేవిధంగా టోలీచౌక్కి పైనుంచి వరద నీరు అంతా కూడా ఆ కాలనీలోకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది. మనం చూస్తే ఏకంగా అక్కడ రోడ్డు డివైడర్ని పగలగొట్టేశారు. గతంలో వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా అవతల సైడ్ ఎక్కువ నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో వాటిని పగలగొట్టారు. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ఏవైతే నాలాల్లాగా ఏర్పాటు చేశారో వీటన్నింటిని ఏర్పాటు చేశారు. ప్రతి ఎండాకాలం కంటే ముందే దీన్ని అంతా కూడా క్లీన్ చేయాలి. కానీ లోపల అదే విధమైనటువంటి మట్టి ఉంది. పక్కన మొత్తం పగిలిపోయినా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు అధికారులు. అయితే వర్షాకాలం కంటే ముందు, మే 31 కంటే ముందే పూర్తి స్థాయిలో వీటిని తీయాలి. ఇంకొక మ్యాన్హోల్ ఉంది ఇక్కడ. ఈ మ్యాన్హోల్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాన్హోల్కు సంబంధించి చాలా పెద్ద మ్యాన్హోల్, కానీ పూర్తిగా మట్టితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మ్యాన్హోల్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. అక్కడ మనకు చూసే ఒక అడుగు మేర అది అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఆ విధమైన పరిస్థితి కూడా లేదు. పూర్తిగా మట్టితో నిండిపోయినటువంటి పరిస్థితి. మొత్తం పైనుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా ఇక్కడ నుంచి పోకుండా స్ట్రక్ అయిపోతుంటుంది. ఇప్పుడు మనం మల్కన్ చెరువు దగ్గర ఉన్నాం. ఇది సైబరాబాద్కు చాలా దగ్గరగా ఉంటుంది. ప్రధానంగా ఐటీ ఏరియాలో చాలా రద్దీగా ఉండేటువంటి రోడ్లు ఇవి. ఈ మల్కన్ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు కారణంగా ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం చూడొచ్చు, ఈ రైట్ సైడ్ ఉండేటువంటి వేటవాల్ ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు నిలిచిపోతాయి. ఇక్కడ కూడా కేవలం 1 లైన్ మాత్రమే ట్రాఫిక్ పోయే విధంగా అవకాశం ఉంటుంది. మొత్తం ఇప్పుడు నిలబడ్డటువంటి ఈ కార్ నిలబడ్డటువంటి ప్రాంతం కానీ అక్కడ ముందు నుంచి పైనుంచి వరద నీరు వస్తుంది. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నుంచి, టోలీచౌక్ వైపు నుంచి వచ్చేటువంటి ఫ్లైఓవర్ మీద నుంచి కూడా వరద నీరు చాలా హెవీగా వస్తుంది. అదేవిధంగా పై భాగం అంతా కూడా ఇటు ఫిలిం నగర్కు సంబంధించినటువంటి గుట్టలు ఉంటాయి. అవతల సైడ్ నుంచి ఆ వరద నీరు అంతా కూడా ఇక్కడికే వస్తుంది. దాంతో ఇక్కడ ఉండేటువంటి ఈ మ్యాన్హోల్స్, ఈ స్ట్రక్చర్స్ అంతా కూడా చాలా పైన ఉన్నాయి. కొన్ని మాత్రమే ఈ కింద ఉన్నాయి. అదేవిధంగా కొన్నేమో మొత్తం పైన ఉండడం కారణంగా వరద నీరు లోపలికి పోవడానికి ఇబ్బందికరంగా మారింది. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లోనేమో వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి కొంత మార్గాలు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం అదే విధంగా సమస్య ఉంది. ఇక చిన్న వాన వచ్చినా కూడా నిత్యం వరద నీటితో ఇబ్బందులు పడేటువంటిది దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నెక్టార్ గార్డెన్ రోడ్. ఈ నెక్టార్ గార్డెన్ రోడ్లో ప్రధానంగా ఈ ఐటీ ఏరియా నుంచి వచ్చేటువంటి మార్గం, అదేవిధంగా ఐటీ ఏరియాకు ఇటు మాదాపూర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 గుండా వచ్చేటువంటి వాహనాలు ఇటు గుండా వెళ్తాయి. అయితే మనం చూస్తున్నాం ఆ ఐటీ ఏరియా నుంచి పైనుంచి వచ్చేటువంటి వరద నీరుని అంతా కూడా గతంలో ఇట్లా కిందికి వెళ్ళిపోయేది. లెఫ్ట్ సైడ్ మొత్తం
కిందికి నెక్టార్ గార్డెన్ గుండా వెళ్ళిపోయేది. ఈ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఏమడి చాలా ఎక్కువగా వరద పారేది. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న కాలువ ఉంటుంది, అందులో గుండా అటు దుర్గం చెరువులోకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ వరదను మొత్తం కూడా కంట్రోల్ చేశారు. పైనుంచి వచ్చేటువంటి ఐటీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదనంతా కూడా మనం ఆ ఎత్తు రోడ్లో చూడొచ్చు. ఆ ఎత్తు రోడ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ రోడ్లో మొత్తం కూడా పూర్తిగా బాక్స్ డ్రైన్ నిర్మాణం చేశారు. అంటే ఒక బాక్స్ మోడల్లో డ్రైనేజ్ని నిర్మాణం చేశారు, వర్షం నీటి కాలువని. అది నేరుగా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళేసి అక్కడి నుంచి లెఫ్ట్కు దుర్గం చెరువులోకి వదిలారు. దాని ద్వారా పైనుంచి వచ్చేటువంటి వరద ఈ నెక్టార్ గార్డెన్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పత్రికా నగర్ ఇటు సైడ్ ఉండేటువంటి కాలనీలో కానీ వెళ్లకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలను అయితే అధికారులు తీసుకున్నారు. చిన్న చిన్న పనులు చేస్తే కూడా వరద తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. ఇవన్నింటినీ కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే హైదరాబాద్ నగరంలో పూర్తిగా వరద పరిస్థితులను అడ్డుకట్ట వేయచ్చు. అయితే ప్రధానంగా ఈ అంశాలపైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. కమిషనర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా మీ దగ్గర ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? సో మనకి వర్షాకాలం లోపల ఈ ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతర ఇష్యూస్కి సంబంధించి మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 1 రోజే మీటింగ్ పెట్టి మా అందరికీ చెప్పడం జరిగింది. టోటల్గా అన్ని రకాలుగా 188 పాయింట్స్ని ఐడెంటిఫై చేసినాం. ఈ 188 పాయింట్స్ లోపల వాటర్ లాగింగ్ వల్ల ఇష్యూస్ రావచ్చు. అది ట్రాఫిక్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే అదర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఈ 188 పాయింట్స్ని హ్యాండిల్ చేసేటందుకు హైడ్రా నుండి మనకి డిఆర్ఎఫ్ టీమ్స్ ఒక్కొక్క సర్కిల్కి ఒకటి ఇచ్చారు. వాళ్ళ దగ్గర మిషనరీ ఉంది. మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు మూవ్ అయ్యి చేస్తూ ఉంటారు. ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ యాక్షన్లో ఉన్నాయి. సో పర్మనెంట్ మెజర్స్ లోపల 2 రకాలుగా వేసాము. మొదటిది, మీరు ఉప్పల్ లోపల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ క్రియేట్ చేసినాం. ఒక 5 lakh కెపాసిటీతో ఎక్కువ ఎక్సెస్ వాటర్ వచ్చింది. ఇది మన హైదరాబాద్లోనే చేయడం జరిగింది. బ్లాక్ అయి ఉండడము, లేదంటే ఓపెన్గా ఉండడము, మ్యాన్హోల్స్ లాంటివి ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేశాము. మ్యాన్హోల్ ప్రతి ఒక్కదాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేశాము. అంటే ఒక్కొక్కసారి అది పూర్తి స్థాయి లోపల ధ్వంసమై ఉంటుంది, వర్షాకాలం లోపల అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని చెక్ చేసుకుంటూ అవసరం ఉన్న కాడ రీప్లేస్ చేస్తూ మనం కొన్ని సాల్వ్ చేయలేము. అంటే ఒక వర్క్ మధ్యలో ఉంది, పెద్ద గుంత తయారై ఉంది, అలాంటి దగ్గర బ్లాక్ చేశాము. బ్లాక్ చేసిన ఏరియా లోపల ప్రతి పాయింట్కి కూడా ఒక ఇన్ఛార్జ్ని పెట్టాము. సో వర్షం పడ్డది అని అంటే అక్కడ బ్లాక్ చేయడమే కాదు, మనిషి ఉంటుంది. అలా అవైలబుల్లో ఉండడం వల్ల మనము అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడైనా కానీ మ్యాన్హోల్ ఓపెన్ చేయడం వల్ల మనకి ఫ్లడ్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ప్రతి మ్యాన్హోల్కి నియర్ బై ఒక టీం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చి మేమే చేస్తాం. ప్రజలు ఎట్టి పరిస్థితుల లోపల వాటిని ఓపెన్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్గా తెలియదు, ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ప్లేసులల్లో వాళ్ళు ఓపెన్ చేసి సార్ట్అవుట్ అయిన తర్వాత క్లోజ్ చేయకపోవచ్చు. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని క్లియర్ చేసుకుంటాము. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే ఒకవైపు సిటిజన్స్ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పైనుంచి తమకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత ఎక్కువగా సమస్య లేకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి చర్యలను అయితే మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో తీసుకుంటున్నామని కమిషనర్ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 TV హైదరాబాద్.